మత్తయి సువార్త 3వ అధ్యాయము 13 నుంచి 17 వచనాల వరకు మరి చదువుతాను. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీసి ఆ వచనాలని జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా ఆ వచనాలని అబ్జర్వ్ చేయండి. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వారినై ఉండగా నీవు నా యొద్దకు వచ్చున్నావా అని ఆయనను నివారింపజూసెను. గాని యేసు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చెను. గనుక అతడు అలాగూ కానిచ్చెను. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూసెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. నేను చదివిన ఈ వాక్య భాగంలో నుంచి కొన్ని తలంపులు నేను చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. చాలా జాగ్రత్తగా ఈ ప్యాసేజ్ అనేది, ఈ భాగం అనేది యేసు ప్రభు యొక్క పరిచర్యకి, యేసు ప్రభు యొక్క ఈ జీవితంలో తాను చేయబోయే సిలువ యాగానికి చాలా ప్రాముఖ్యమైన మాటగా, ప్యాసేజ్గా మనం దీన్ని చూడవచ్చు. అయితే ఇందులోని నేను చదివినప్పుడు మీకు స్పష్టంగా అర్థమైంది. ఏమర్థమైంది? బాప్తిస్మిచ్చు యోహాను అనే ఒక వ్యక్తి యొర్దాను అనే నదిలో ఏం చేస్తూ ఉన్నాడు? బాప్తీసాలు ఇస్తూ ఉన్నాడు. ఇస్తూ ఉన్న సమయంలో ఆ బాప్తిస్మిచ్చు యోహాను దగ్గరికి ఎవరు వచ్చారు? యేసు ప్రభు వచ్చాడు. దేనికి? బాప్తిసం తీసుకోవడానికే వచ్చాడు. అయితే ఆ బాప్తిసం తీసుకుంటున్న సమయంలో బాప్తిస్మిచ్చు యోహాను ఏమన్నాడు? అయ్యా, నువ్వు నాకు బాప్తిసం ఇవ్వాలి, కానీ నేను నీకు బాప్తిసము ఇవ్వడం ఏంటి? ఇది బాగలేదు అని అంటే యేసుప్రభు అన్నాడు, ఇది కానీ ఇది జరగని, ఇలా నీతి యావత్తు జరగవలసి ఉంది కనుక నువ్వేం ఆటంకం చెప్పొద్దు, జరగని అని చెప్పి ఆయన బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకొని ఒడ్డుకు రాగానే ఆకాశం తెరవబడి అక్కడ నుండి పరిశుద్ధాత్మ పావురం వల్ల ఆయన మీదకి రావడం, అక్కడ నుండి ఒక స్వరం ఏమని, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను అని రావడం. అది ప్యాసేజ్, అది మనకు అర్థం అవడానికి. అయితే ఇందులో నుంచి కొన్ని తలంపులు మనం ఆలోచించేద్దాం. అదేంటంటే మొదటి 13వ వచనాన్ని మళ్ళీ ఒకసారి చూడండి. 13వ వచనంలో ఇలా ఉంది, ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. ఇక్కడ బాప్తిస్మము తీసుకోవడానికి బాప్తిస్మిచ్చి యోహాను యేసు వద్దకు వెళ్ళాడా? యేసు ప్రభువే బాప్తిస్మం ఇచ్చి యోహాను యొద్దకు వచ్చాడా? ఏమా? యేసు ప్రభువే బాప్తిస్మం ఇచ్చి యోహాను యొద్దకి వచ్చాడు. యేసు ప్రభువు కదా, యేసు ప్రభు దగ్గరికి అందరు వెళ్ళాలా, లేకపోతే యేసు ప్రభువే అందరి దగ్గరికి వెళ్తాడా? అంటే ప్రోటోకాల్ ఉంటుంది కదా. ప్రోటోకాల్ అంటే ఏంటి? పెద్ద ఆఫీసరు, కింద ఆఫీసరు, ఇంకో ఆఫీసర్ ఉంటాడు. కింద ఆఫీసరు పెద్ద ఆఫీసర్ దగ్గరికి వెళ్తాడా? పెద్ద ఆఫీసరే కింద ఆఫీసర్ దగ్గరికి వస్తాడా? అంటే ప్రోటోకాల్ అంటే అదే కదా. ప్రోటోకాల్ అంటే అర్థం ఏంటి? వాళ్ళకు సమాజంలో ఉన్న హోదాను బట్టి వాళ్ళకు ఆ గౌరవాన్ని, ఆ ఆధిక్యతను ఇవ్వాలి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు గలిలయ నుండి, అంటే ఈ గలిలయ అనేది ఈ యొర్దాను, ఇది యూదయ ప్రాంతంలో ఉంది. అది గలిలయ ప్రాంతం, అది గలిలయ రాష్ట్రం, ఇది యూదయ రాష్ట్రం. రెండు రాష్ట్రాలు వేరు. దానికి దీనికి ఇంచుమించు చాలా మైళ్ళు దూరం నడుచుకొని రావాలి. ఇప్పుడు యేసు ప్రభు కొన్ని మైళ్ళు నడుచుకొని బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరికి బాప్తిస్ము తీసుకోవడానికి వచ్చాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి. అదేంటంటే దైవ సంబంధమైన విషయాల్లో, ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల్లో, దేవుని సంబంధించిన విషయాల్లో మనం ఏదైనా ఒకటి పొందుకోవడానికి దేవుని సమీపించటం, దేవుని సముఖానికి రావటం,
దేవుని వైపు చూడటం, దేవుని కొరకు మన యొక్క జీవితాన్ని ప్రత్యేకపరచుకోవడం నేర్చుకోవాలి. కొన్నిసార్లు మన యొక్క జీవితం ఎలా ఉంటుందంటే అన్నీ కాళ్ళ దగ్గరికి రావాలి. కొంతమంది ఉంటారు ఇళ్ళల్లోనే అన్నీ ఎక్కడ తీసుకెళ్ళాలి, కాళ్ళ దగ్గర తీసుకెళ్ళాలి. అంటే వాళ్ళ దగ్గరికి కాళ్ళ దగ్గర తీసుకెళ్తేనే వాళ్ళు వింటారు, వాళ్ళు తింటారు, వాళ్ళు పని చేస్తారు. లేకపోతే చివరికి మన ఇంట్లో కూర్చొని రిమోట్, ఆ టీవీ రిమోట్ కూడా రా రిమోట్ ఇలా తీసుకురా, చివరికి అక్కడ ఉన్న 2 అడుగులు 3 అడుగుల దూరంలో ఉన్న రిమోట్ కూడా తీసుకోవడానికి ఒళ్ళు బద్ధకం వచ్చి ఆ రిమోట్ కూడా మనకి ఎవరొకరు చేతికి ఇవ్వాలి. ఇంట్లోని ఉన్న అన్నం కానీ కూర కానీ ఒక 10 అడుగుల దూరంలో ఉంటాయి. అవి కూడా ఒకవేళ ఇంట్లో ఎవరు లేకపోతే పెట్టుకోవడానికి మనసోపక అలాగే ఆకలితో పడుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అంటే అర్థం ఏంటి? అన్నీ మన కాళ్ళ దగ్గరికి తెచ్చుకుని అన్నీ మన దగ్గర నడుచుకుని వచ్చి అన్నీ మన దగ్గరికే రావాలన్న మనస్తత్వం మంచిది కాదు. దేవుని విషయాల్లో, దేవుని కార్యాల్లో, దేవుని సంబంధించిన విషయాల్లో మనమే ఒక అడుగు ముందుకేసి ముందుకెళ్ళాలి. అంతేగాని మా దగ్గరికి రమ్మనండి, ఇక్కడే చేయమనండి, ఇక్కడే జరిగించమనండి, ఇవి మంచి తలంపులు కాదు. బైబిల్ ఏం చెప్తుంది? యాకోబు రాసిన పత్రికలోని చూడండి ఆ మాట. బైబిల్ ఏం చెప్తుంది? చాలాసార్లు మనం దైవ సంబంధమైన విషయాల్లో చాలా బద్ధకస్తులుగానే కనపడుతున్నాం, చాలా సోమరపోతుల్లాగే కనపడుతున్నాం, చాలా నిర్లక్ష్యాన్ని వహించే వాళ్ళంగానే కనపడుతున్నాం. ఎందుకంటే అన్నీ మన ఇంటి దగ్గరికి వచ్చేయాలి. 4వ అధ్యాయము 7వ వచనము. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి లోబడి ఉండండి అంటే దేవునికి లోబడి ఉండండి అంటే దేవునికి లోబడి ఉండడం అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి మన దగ్గరికి తెచ్చుకోవడమా, మనమే దేవుని దగ్గరికి వెళ్ళడమా? అమ్మా, దేవుడు చెప్పింది మనం చేయడమా, మనం చెప్పింది దేవుడు చేయడమా? దేవుడికి మనం ఆజ్ఞాపించటమా, లేదా దేవుడు మనకు ఆజ్ఞాపించటమా? మీకు అర్థమవుతుంది నా మాటలు? అంటే దేవుడు మనకి ఆజ్ఞాపిస్తాడు, దేవుడు మనకి చెబుతాడు, దేవుడు మనల్ని చేయమంటాడు. కానీ చాలాసార్లు మనం రివర్స్లో ఏం చేస్తున్నామంటే ఆయనకి చెబుతాం, ఆయనకి ఆజ్ఞాపిస్తాం. ప్రభువా, నేను ఉదయాన్నే లేగలేను, నా బెడ్ దగ్గరికే టీ కప్ వచ్చేయాలి. ప్రభువా, నేను ఆదివారం చర్చికి వెళ్ళలేను, మా ఇంట్లోకే చర్చి వచ్చేయాలి. ఆదివారం చర్చి ఎక్కడికి వచ్చేయాలంట? ఇంట్లోకి వచ్చేయాలి. వీళ్ళకి వీళ్ళ మటుకు ఎక్కడి నుంచి కదలరు? సోమరపోతులు అయిపోయారు, బద్ధకస్తులు అయిపోయారు. యేసు ప్రభువే గలిలయ నుంచి యోర్దానికి బాప్తీసం తీసుకోవడానికి వస్తే, ఆ యోర్దానులో మునిగి బాప్తీసం తీసుకోవడానికి వస్తే, మనము ఈరోజు కనీసం మనకు సమీపంగా ఉన్న, మనకు దగ్గరలో ఉన్న దేవుని సంబంధమైన విషయాల్లో ఎరగడానికి వర్ధిల్లడానికి తగిన రీతిగా మనం ప్రవర్తించలేకపోతున్నామే. ఆ నేచర్, ఆ ఆలోచనలు మనలోకి రావట్లేదే. మొన్న మధ్యన ఈ వారంలో అనుకుంటా మన చర్చి ముందు ఒక స్కూటీ ఉంది. ఆ స్కూటీ చూశాను నేను. ఆ స్కూటీ ఎవరిదో కూడా నాకు తెలుసు. ఈ స్కూటీ ఇక్కడ ఉంది, ఈ అబ్బాయి ఇక్కడికి వచ్చాడా అని అనుకొని సరే నీ కింద వేరే వాళ్ళు వచ్చింది మాట్లాడుతూ ఉన్నాను. ఈలోపు పైనుండి కిందకి దిగి వచ్చాడు. ఏం బాబు ఎప్పుడు వచ్చేవా అని అడిగాను. చాలాసేపు అయింది, మందిరంలో ప్రార్థన చేస్తున్నాను సార్ అన్నాడు. వెరీ గుడ్, ఈ సంవత్సరం రోజుకి 3 సార్లు ప్రార్థన చేసుకుందాం అనుకున్నాను. కాబట్టి ఆ 3 సార్లు ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి నేను ఇంట్లో కాకుండా ఇలాగ మందిరం నాకున్న సమయాన్ని బట్టి మందిరంలో ప్రార్థన చేసుకోవాలని చెప్పేసి వచ్చాను అన్నాడు. మంచిది బాబు, మంచి నిర్ణయం తీసుకున్నావు అని చెప్తుంటే ఆ అబ్బాయి అన్నాడు, నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అక్కడ ఏమైనా
ప్రార్థన అంశాలు, ప్రార్థన అవసరతలు ఉండే విధంగా బోర్డు ఉంది కదా, వైట్ బోర్డు ఉంది కదా, ఆ వైట్ బోర్డు ఏమైనా పెట్టి దాని మీద ప్రార్థన అవసరతలు రాస్తుంటే బాగుండు, అవి ప్రార్థన చేయడానికి అనుకూలంగా ఉంటాయి అని చెప్పాడు. నేను ఆ అబ్బాయికి చెప్పాను, అవును గోడకి కొట్టించాలి బోర్డుని, దాని మీద కొన్ని అంశాలు రాస్తే మందిరంలోకి వచ్చేవాళ్ళు వాటిని బట్టి ప్రార్థన చేస్తారు అని చెప్పి నేను ఆ అబ్బాయికి చెప్పాను. సరే బోర్డు ఉంది కదా, ఇక్కడ మనకి ఫుల్ పీట్ ఉంది కదా, స్టాండ్ ఉంది కదా, దాన్ని కుర్చీ వేసి కుర్చీ పైన బోర్డు పెట్టి అంశాలు రాయి అని చెప్పాను. నా అంశం వరకే రాస్తాను సార్, మిగిలిన వాళ్ళ సంగతి నాకు తెలియదు కదా అన్నాడు. సరే నువ్వు నీ అంశం వరకు, ప్రార్థన అంశాల వరకు ఆ బోర్డు మీద రాయి, ఆ మిగిలిన వాళ్ళు ఎవరైనా మందిరం లోపలికి వచ్చి ప్రార్థన చేసుకునే వాళ్ళు నేను కూడా చెప్తాను, వాళ్ళు కూడా బోర్డు మీద ఆదివారం అయిపోయిన తర్వాత సోమవారం నుంచి ఆ బోర్డు మీద వాళ్ళకి ఏం ప్రార్థన అవసరతలు ఉన్నాయో, అక్కర్లు ఉన్నాయో వాళ్ళు చక్కగా రాస్తారు. అది కూడా వచ్చిన వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి ఒక మంచిగా చక్కగా ఉంటుంది కదా అని చెప్పాను. మాటలు అయిపోయి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నాకు అనిపించింది, ఓహో అంటే ఈ సంవత్సరం ప్రార్థన చేసుకోవాలని తను అనుకున్నాడు, ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం, ఆ ప్రార్థన కూడా ఎక్కడ చేయాలి? మరి ఇంతమందిరం మనకి వారమంతా ఖాళీగా ఎందుకు ఉండాలి? ఇప్పుడు ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం దాకా ఇది ఎందుకు ఖాళీగా ఉండాలా? ఈ మందిరంలోకి 100 మంది పైగా వస్తున్నారు కదా, మరి 100 మంది పైగా వస్తున్న వాళ్ళందరూ ఈ మందిరానికి సంబంధించిన వాళ్ళే కదా, ఈ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే కదా, ఈ సహవాసానికి సంబంధించిన వాళ్ళే కదా. నీ ఖాళీ సమయంలో వచ్చి ఒక 10 నిమిషాలు ఇది ఖాళీగా ఉంటుంది, మన కొరకే దేవుడు ఈ స్థలాన్ని ఖాళీగా ఉంచాడు, దేవునికి మందిరం ఖాళీగా ఉంది, అది మన కొరకు ఎదురు చూస్తుంది, మనం వెళ్ళి అక్కడ ఏదైనా ప్రార్థన చేసుకుందాం, అక్కడ ఏమైనా కొంత ప్రాక్టీస్ చేద్దాం. ఇందాక పాట పాడలేము కదా మనం, ఆ పాటకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి ఇచ్చారు బ్రదరు, ఆ కీబోర్డు. దాన్ని ఎన్ని రోజులు బాబు మీరు సాధకం చేశారు? 3 రోజులా? ఒక 3 రోజుల పాటు దాన్ని సాధకం చేశారు. ఉదయాన్నే 8 గంటల 9ంటిగా 9:30కా? నువ్వు 8 గంటలకు వచ్చేసి ఉంటావు తెలిసి. ఆ అబ్బాయి ఉదయం 8-9 వచ్చేసి 11-12 గంటల దాకా నాకు తెలిసి దాని మీదే ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఎలాగైనా ఈ ఆదివారము బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలి. ఈ మనకి వాయించే వాళ్ళు మధ్యలో వస్తున్నారు, చివరిలో వస్తున్నారు ఒక్కోసారి. కాబట్టి వాళ్ళు పాపం దేవుని యొక్క మందిరం ఎందుకు ఖాళీగా ఉండాలని ఈ వారంలో 4 రోజుల పాటు వాళ్ళు దాని మీద కొంచెం ప్రాక్టీస్ చేసి మనం పాడిన పాటకి వెనకాల చక్కని మ్యూజిక్ ఇచ్చారు. ఎందుకు చేయకూడదు మనం అలాగా? దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ఈ మంచి స్థలంలోని ఈ వారంలోని ఏదో ఒక సమయంలో ఖాళీగా ఉంటాను, వచ్చి 1 గంట సేపు ఈ మందిరానికి సంబంధించిన ప్రార్థన అవసరాలు ఉంటాయి అక్కడ, వాటి గురించి ఎందుకు ప్రార్థన చేయకూడదు? ఆదివారమే ఆరాధనకి రాలేని బద్ధకస్తులు మిగిలిన రోజుల్లో ఎలాగొచ్చి ప్రభు సముఖంలో కూర్చుంటామంటారా? మా గురించి మీకు తెలియదులే సార్ అంటారా? కనుక దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ వచ్చిన నాకు యేసు ప్రభువు ఆయన దేవుడై ఉండి, ఆయన సర్వాధికారి ఉండి, ఆయన సమస్తమై ఉండి, ఆయన దగ్గరికి బాప్తిస్మ ఇచ్చి యోహాను కౌరు పెడితే ఒక మనిషి చేత పంపిస్తే పరిగెట్టుకొని బాప్తిస్మ ఇచ్చి యోహాను వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి, సార్ బాప్తిస్మ ఇవ్వాలి మీకు అని చెప్పి బాప్తిస్మ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అంత స్థాయి అయింది యేసుప్రభుది. కానీ ఆ స్థాయిని ఏం చేశాడు? ఆయన దగ్గరికి వచ్చాడు, యోర్దాన్లోకి దిగాడు, యోర్దాన్ నీళ్ళలో మునిగాడు. ఏంటి? ఆయన్ని వెంబడిస్తామని చెప్పుకుంటున్నాం కదా మనం, ఆయన దేవుడు అని చెప్పుకుంటున్నాం కదా, ఆయనకు భక్తులు అని చెప్పుకుంటున్నాం కదా, ఆయనలో నేను బతుకుతున్నానని చెప్పుకుంటున్నారు కదా, మరి ఆయన స్వభావం, ఆయన లక్షణం ఎందుకు రావట్లేదండి? ఎందుకు రావట్లేదు? నిజంగా నువ్వు ప్రార్థనాపరురాలు అయితే, నిజంగా దేవునిలో ఎదిగే వ్యక్తివైతే, ఆత్మీయురాలు అయితే, దేవునిలో నిజంగా బలపడే వ్యక్తివైతే, మరి యేసు ప్రభువులో ఉన్న ఈ మంచి లక్షణము నీకెందుకు రావట్లేదు? మన కాళ్ళ దగ్గరికి అన్నీ ఎందుకు రప్పించుకుంటున్నాము? మన కాళ్ళ దగ్గరికి అందరిని ఎందుకు పిలిపించుకుంటున్నాము? రాకపోతే మళ్ళీ దానికి ఇంకొకటి ఏదో పెట్టి మనం ఎందుకు దాన్ని మరొక రకంగా చేస్తున్నాము? కాబట్టి ఆలోచన చేయండి. ఇక్కడ యేసు ప్రభువు దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఎంతగా ఆ స్థలానికి, ఆ యొక్క ప్రదేశానికి, ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడో దాంట్లో మనం నేర్చుకోవలసింది, భక్తిలో మనకంటూ మనము దేవుని సమీపించడానికి, దేవుని యొద్దకు వెళ్ళడానికి నేర్చుకోవాలి.
యేసుప్రభు ఎంత కనికరం చూపించాడు. ఆయన దగ్గరికి మనం వెళ్ళకుండానే ఆయనే మన దగ్గరికి వచ్చాడు. ఆయనే మన దగ్గరికి వచ్చాడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. నిజంగా దేవుడు మన కొరకు ఏం చెయ్యాలో అన్నీ చేసినప్పటికి కూడా ఆయన దగ్గర రావడానికి ఎందుకు బద్ధకం? ఆయన దగ్గర రావడానికి ఎందుకు నిర్లక్ష్యం? ఆయన సముఖంలో కూర్చోడానికి ఎందుకు మన యొక్క జీవితంలో ఈ లేనిపోని తలనొప్పులు, లేనిపోని బలహీనతలు దేనికి? ఈ మాట నన్ను ఆలోచింపజేసింది. నిజంగా యేసు ప్రభువును వెంబడించే వ్యక్తివైతే, యేసుక్రీస్తుని ఆరాధించే వ్యక్తివైతే, యేసుక్రీస్తుకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తివైతే, మరి ఆయన ఎలాగైతే ఆ బాప్తీసం తీసుకోవడానికి ఈ గలిలయ నుంచి యోర్దానికి వచ్చి ఆ బాప్తీసం ఇచ్చి యోహాను దగ్గర నిలబడ్డాడో, నీవు నేను కూడా దేవునికి ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళం అయితే దేవుణ్ణి మన కాళ్ళ దగ్గర రప్పించుకోగానే దేవుని దగ్గరికే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. కనుక దేవుణ్ణి ఏదో సెల్ ఫోన్లోనో, దేవుణ్ణి ఏదో ఆన్లైన్లోనో, ఇంకొక లైన్లోనో చూడడానికి ప్రయత్నం. ఏ లైన్లో చూసినా రేపు రావాల్సింది ఒక లైన్లోకి మనం. ఆ లైన్లో మనం లేకపోతే ఈ లైన్లన్నీ వేస్టే. రేపు ఆ లైన్లోకి మనం ఉండకపోతే ఈ లైన్లన్నీ శుద్ధ దండగే. చూడండి, రెండో మాటగా అక్కడ యేసుక్రీస్తు ఆ బాప్తీసం ఇచ్చి యోహాను దగ్గరికి అలాగున నడుచుకొని ఆ బాప్తీసం కొరకు వచ్చిన ఆ మొదటి భాగాన్ని మనం చూసినప్పుడు రెండవ భాగాన్ని చూడండి. రెండవ భాగంలోని ఇలాగా ఆ తర్వాత వచ్చినన్ని 14 వచ్చిన చదువుతున్నాను చూడండి. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తీసం పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూసెను. బాప్తీసం ఇచ్చి యోహాను యేసు ప్రభు బాప్తీసం తీసుకోవడానికి వస్తే వచ్చిన యేసుక్రీస్తుని బాప్తీసం ఇచ్చి యోహాను ఏం చేస్తున్నాడు? అడ్డుకుంటున్నాడు. ఏంటి నువ్వు నా దగ్గరికి వచ్చి బాప్తీసం తీసుకుంటున్నావు? అసలు నేను నీ దగ్గర బాప్తీసం తీసుకోవాలా? నువ్వు బాప్తీసం నేను ఇవ్వను నీకు అంటున్నాడు. ఇక్కడ నాకు ఒక విషయం అర్థం కాంది అంటే, బాప్తీసం ఇచ్చి యోహానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? యేసు ప్రభు ఎందుకు వచ్చాడో తెలిస్తే మరి బాప్తీసం ఇచ్చి యోహాను యేసు ప్రభుని ఎందుకు నిరాకరిస్తున్నాడు? యోహాను సువార్త 1వ అధ్యాయంలోని దేవుని యొక్క వాక్యంలో ఈ మాట రాస్తుంది. చూడండి ఒకసారి. బాప్తీసం ఇచ్చి యోహాను యొక్క చర్య యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంది, చెప్పబడుతూ ఉంది. 1వ అధ్యాయము 36వ వచనము. యేసు ప్రభు గురించి బాప్తీసం ఇచ్చి యోహాను చెప్పిన మాట ఇది. అతడు నడుచుచున్న యేసు వైపు చూసి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. ఇదిగో దేవుని గొర్రెపిల్ల. ఈ దేవుని గొర్రెపిల్ల ఏం చేస్తుంది? లోకములో ఉన్న పాపములన్నీ మోసుకొని వెళుతుంది. 29వ వచనం కూడా చూడండి ఒకసారి. 29వ వచనం కూడా. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే బాప్తీసం ఇచ్చి యోహానికి యేసు ప్రభు ఎవరని తెలుసు? లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని తెలుసు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి బాప్తీసం ఇచ్చి యోహానికి తెలియవలసింది తెలుసు. కానీ తెలిసినప్పటికీ కూడా బాప్తీసం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు వస్తూ ఉంటే బాప్తీసానికి నిరాకరించాడు. అంటే నాకు తెలిసి బాప్తీసం ఇచ్చి యోహానికి యేసు ప్రభు గురించి తెలుసు, కానీ యేసు ప్రభు గురించి అంతా తెలియదు. ఈ మాట మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఏమన్నాను? అన్నానా? ఏదో అన్నాను కదా. ఏమన్నాను? బాప్తీసం ఇచ్చి యోహానికి యేసు ప్రభు గురించి తెలుసు, కానీ యేసు ప్రభు గురించి అంతా తెలీదు. నా గురించి మీకు తెలుసు, కానీ నా గురించి అంతా మీకు తెలియదు. మీ గురించి నాకు కూడా తెలుసు, కానీ మీ గురించి నాకు అంతా
తెలియదు. అంటే ఇక్కడ బాప్తీసం ఇచ్చి యోహాన్ని కేవలము యేసు ప్రభు వచ్చినప్పుడు బాప్తీసం ఇచ్చి యోహానికి తెలియదా? అంతకుముందు అనేకులకు బాప్తీసం ఇస్తున్నాడు కదా. బాప్తీసం ఇస్తున్నప్పుడు కొత్త వ్యక్తి వచ్చాడు కదా అని చెప్పేసి టక్కుమని బాప్తీసం ఇస్తే పని అయిపోతుంది కదా. ఒక అకౌంట్లో ఒక అకౌంట్ పడిపోతుంది కదా, ఒక నెంబర్ యాడ్ అవుతుంది కదా. అంటే అలా నెంబర్ యాడ్ చేసుకునే రకం కాదు బాప్తీసం ఇచ్చి యోహాను. ఇక్కడ బాప్తీసం ఇచ్చి యోహాను నిజంగా అలాంటి వాడైతే, అలాంటి కక్కుర్తి పడేవాడైతే ఏమని ఉండేవాడు కాదు. నేను నీకు బాప్తీసం ఏంటి ఇవ్వడం ఏంటి అయ్యా బాబు నీకు నమస్కారం అని ఉండేవాడు కాదు. రా రా. రెండోది, బాప్తీసం ఇచ్చి యోహాను ఒకవేళ గొప్పతనాన్ని కోరుకునేవాడైతే ఈ మాట అని ఉండేవాడు కాదు. బాప్తీసం ఇచ్చి యోహాను యేసు ప్రభు బాప్తీసం ఇవ్వడం మూలంగా యేసు ప్రభుకి గొప్పతనం వస్తుందా, బాప్తీసం ఇచ్చి యోహానికి గొప్పతనం వస్తుందా? అంటే సమాజంలో ఒక గొప్ప స్థానంలో ఉన్నవాడికి బాప్తీసం ఇస్తే దాంతోపాటు నాకు కూడా ఏమొస్తుంది? గొప్పదనం వచ్చి. ఇప్పుడు బాప్తీసం ఇచ్చి యోహాను మరి యేసు ప్రభు బాప్తీసం ఇస్తే యేసు ప్రభు కంటే బాప్తీసం ఇచ్చి యోహానే కదా గొప్పోడని చెప్పుకోవచ్చు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రే నీకు తెలుసా ఎవరికి బాప్తీసం ఇచ్చాను? నేను యేసు ప్రభు బాప్తీసం ఇచ్చాను. అవి కూడా లేవు. ఎవరికే? ఆయనకి లేవు, మనకున్న ఈరోజు. కనబడిపోవాలి, మనమే ముందు ఉండాలా. పేరు లేకపోతే గొడవ, ఫోటో లేకపోతే గొడవ, ఇంకోటి లేకపోతే గొడవ, మన గురించి ప్రస్తావించకపోతే గొడవ. పేరు గురించి, ప్రఖ్యాతుల గురించి, గొప్పతనాల గురించి బాప్తీసం ఇచ్చి యోహాను ఆశపడేవాడైతే యేసు ప్రభువుని నేను నీకు ఇవ్వాలి, నువ్వే నాకు ఇవ్వాలయ్యా, నేను నీకు ఇవ్వడం ఏంటి అని అనేవాడు కాదు. కారణం ఏంటి తెలుసా? రండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో అదే చెప్పాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలోని బాప్తీసం ఇచ్చి యోహాను తన సేవలు లేకపోతే తన యొక్క ఆధ్యాత్మిక జీవితంలోని యేసుక్రీస్తు తన దగ్గరికి వచ్చి బాప్తీసం తీసుకోవడానికి ఒక అవకాశం వచ్చినప్పటికీ ఆ అవకాశం దగ్గర తాను ఉపయోగిస్తున్న ఒక మాట ఇలా రాయబడి ఉంది. చూడండి, 21వ అధ్యాయం యోహాను సువార్త 1వ అధ్యాయము 26వ వచనం మనం చదువుకుంటే ఇలా రాస్తుంది. 26వ వచనము, యోహాను నేను నీళ్ళల్లో బాప్తీసం ఇచ్చుచున్నాను కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన ఎరుగుదురు, ఆయన చెప్పులు వారును ఇప్పటికైనను నేను యోగ్యులను కానని వారితో చెప్పెను. ఆయన చెప్పుల వారును విప్పుటికైనను నేను యోగ్యుడను. అబ్బా, ఎంత తగ్గించుకున్నాడండి యోహాను. యేసు ప్రభు యొక్క చెప్పులు, ఆ చెప్పులకున్న వారు అంటే అర్థం ఏంటి? మనకు షూ ఉంటుంది కదా, షూకి లేస్ ఉంటాయి కదా, ఆ లేస్ అన్నమాట. పూర్వకాలంలోని చెప్పులకి అలా కట్టుకునేవాళ్ళు. అది ఇప్పడానికి కూడా నాకు యోగ్యత, అర్హత లేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ఒక మంచి అవకాశం, యేసు ప్రభుని బాప్తీసం ఇచ్చుంటే బాప్తీసం ఇచ్చి యోహానికి పేరు మారుమోగిపోయేది. ఇచ్చాడు, మారుమోగిపోతుంది, కానీ దాన్ని కూడా బాప్తీసం ఇచ్చి యోహాను నిరాకరించాడు. వద్దనుకున్నాడు. అనుకుంటాను ఈరోజు దేవుడి దగ్గరికి వచ్చి తగ్గించుకునే వాళ్ళు ఎవరున్నారండి? దేవుడి దగ్గరికి వచ్చి తమను తామును అర్పించుకునే వాళ్ళు ఎవరున్నారు? దేవుడి దగ్గరికి వచ్చి తమను తాము దేవుడి సముఖంలోని దీనులుగా కనపడే వాళ్ళు ఎవరున్నారు? అందుకే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? దేవుడు గర్విష్ఠులను ఏం చేస్తారంట? పాట కూడా ఉంది కదా, ఏం పాట అది? గర్విష్ఠుల యొక్క గర్వమును అణిచువాడు, దీనులను పైకి లేవనెత్తువాడు. ఆయన దీనులను పైకి లేవనెత్తేవాడు. దీనత్వంతోనూ తగ్గింపు స్వభావంతోనూ ప్రభువు దగ్గరికి వచ్చి తమను తామును ఎవరైతే ఆయనకు అప్పగించుకుంటారో వాళ్ళని దేవుడు పైకి లేవనెత్తేవాడు, వాళ్ళని హెచ్చించేవాడు. కనుక రెండోదిగా ఇక్కడ మనం చూస్తున్నాం, బాప్తీసం ఇచ్చి యోహాను యేసు ప్రభు తన దగ్గరికి వచ్చినప్పటికీ ఆయన ఎవరో తెలుసు, కానీ ఆయన గురించి పూర్తిగా తెలియదు యోహానికి. అయినప్పటికీ ఆ యేసు ప్రభుకి బాప్తీసం ఇచ్చే దగ్గర కొంత నివారింపజూసాడు. ఆ నివారించడానికి
తన వైపు నుంచి ఒకవేళ ఎటువంటి ఘనతలు, ఎటువంటి గౌరవాలు, ఎటువంటి ఆధిక్యతలు, ఎటువంటి గొప్పతనాలు బాప్తీసమిచ్చి యోహాను కోరుకుంటలేదు అన్నది అర్థమైంది. రెండోదిగా ఎందుకు నివారించాలని కోరుకుంటున్నాడంటే ఇంకో కారణం కూడా ఉంది. ఏంటి ఆ కారణం ఏంటంటే యేసు ప్రభువు అందరిలో ఒకరిలాగా బాప్తీసమిచ్చి యోహాను చూడడానికి ఇష్టపడలేదు. మన బాగా అర్థం చేసుకోండి. యేసు ప్రభువుని అందరిలో ఒకరిలాగా చూడడానికి బాప్తీసమిచ్చి యోహాను ఇష్టపడలేదు. అందరిలో ఒకరిలా చూడడం అంటే అర్థం ఏంటి? ఆ 13వ వచనం స్టార్టింగ్లోనే చిన్న పాయింట్ ఉంది. అక్కడ ఏముంది? ఆ 13వ వచనం ప్రారంభ వచనం మాటలోనే ఏముంది? ఆ సమయము అని ఉంది. ఆ సమయం అంటే ఏ సమయం? అది బాప్తీసాలు ఇచ్చే సమయం. అది ఇప్పుడు బాప్తీసాలు ఎవరికి ఆఫర్ చేస్తున్నాడు ఆయన? బాప్తీసం తీసుకోమని ఎవరికి చెప్తున్నాడు ఆయన? బాప్తీసం పొందమని ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? ఆ పైన ఉంది, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? అంటే ఈ బాప్తీసానికి వస్తున్న వాళ్ళకందరికీ ఏమి కావాలని చెప్తున్నాడు? మారు మనసు పొందండి అని చెప్తున్నాడు. అంటే ఎందుకు మారు మనసు పొందమని చెప్తున్నాడు? వాళ్ళందరూ ఏమైపోయి ఉన్నారు? చెడిపోయి ఉన్నారు, మలినమైపోయి ఉన్నారు, పాడైపోయి ఉన్నారు, జీవితంలో వారి హృదయాన్ని చెడగొట్టుకొని ఉన్నారు. కనుక ఈ పాడైపోయిన, ఈ పాపంలో ఉండిపోయినా, మలినమైపోయినా, దోషంలోని అపరాధాల్లో కూరుకుపోయినా ఈ ప్రజలకందరికీ మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసుకు తగిన బాప్తీసాన్ని తీసుకొని మీరు అని చెప్పి వారు ఆ జీవితాన్ని విడిచిపెట్టి, పాప జీవితాన్ని విడిచిపెట్టి, రోత జీవితాన్ని విడిచిపెట్టి దైవ సంబంధమైన జీవితంలోనికి రండి అని ఆఫర్ చేస్తున్నాడు. బాప్తీసాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చెప్తాను జాతకమనండి. యేసు ప్రభువుని వారిలో ఒకడుగా చూడలేకపోయాడు బాప్తీసమిచ్చి యోహాను. వారిలో ఒకడుగా అంటే అర్థమైంది. ఇప్పుడు యేసు ప్రభువుని ఒక పాపం చేసిన వాడుగా, యేసు ప్రభువుని ఒక చెడు పని చేసిన వాడుగా, ఒక తప్పు పని చేసిన వాడుగా బాప్తీసమిచ్చి యోహాను చూడలేకపోయాడు. నీకు కాదయ్యా బాప్తీసం, పాపం చేసినోడికి, చెడిపోయినోడికి, పాడైపోయినోడికి బాప్తీసం. నువ్వేంటి వస్తున్నావు అంటే ఇప్పుడు యేసుప్రభు ఎవరైనా అర్థం? యేసుప్రభు ఎవరైనా అర్థం? నీతిమంతుడైన, ఆయన పరిశుద్ధుడైన, ఆయన పవిత్రుడైన, ఆయన నిష్కలంకమైన వాడు, ఆయన నిర్దోషి, ఆయన ఏ పాపం చేయని వాడు. ఆయన అంటే యేసు ప్రభువు ఏ పాపం చేయనివాడు కనుక ఆయనకి ఏం అవసరం లేదు? బాప్తీసం అవసరం లేదు. బైబిల్ ఏం చెప్తుంది? బాప్తీసం ఎవరికి కావాలా? బైబిల్ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలోని చూడండి ఆ మాట. బాప్తీసం ఎవరికి కావాలా అంటే చాలామంది మనలో కూడా బాప్తీసం తీసుకోకుండా ఉంటారు. నాకు తెలిసి వీళ్ళు యేసు ప్రభులే. మరి ఏమ్మా బాప్తీసం తీసుకుంటామంటే నాకు అవసరం లేదులే సార్, నాకు అక్కర్లేదులే సార్. ఏమి? వీళ్ళు యేసు ప్రభులు. మరి ఏం చేస్తాం? బాప్తీసం ఎవరికి కావాలా, ఎవరికి అవసరం? చూడండి 2 మాటలు చెప్తాను త్వరగా, మీరు చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలోని అపోస్తులైన పేతురు చెబుతూ ఈ మాట అన్నాడు, ఈ మాట ప్రస్తావించాడు. 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం ఎవరు తీసుకోవాలో చెప్పండి? పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసం అంటే ఫర్గివ్నెస్ ఆఫ్ అవర్ సిన్స్, మన పాపాలు క్షమించబడ్డానికి బాప్తీసం. పాపాలు క్షమించబడ్డం అంటే అర్థం ఏంటి? పాపాలు చేసి ఉంటేనే ఆ పాపాలకి క్షమాపణ. పాపాలు చేయకుండా క్షమాపణ అవసరం లేదు కదా. ఉదాహరణకి ఈ షర్టు మాసిపోయి ఉందనుకోండి, అప్పుడు ఈ షర్ట్కి ఏం కావాలి? ఇప్పుడు ఉతకడం కావాలా? ఇప్పుడు షర్ట్ ఇది నీట్గా ఇస్త్రీ చేసి తెల్లగా ఉందనుకోండి, దీన్ని ఎవరైనా ఉతుకుతారు? ఇప్పుడు తీసుకెళ్ళి దీనికి అవసరం లేదు ఉతుకు. ఇది మలినమైపోయి పాడైపోయి మురికి అయిపోతే అప్పుడు దీనికి ఉతికి అవసరం. అలాగే పాపంలో మనం పుడుతున్నాం, పాపంలో పెరుగుతున్నాం, పాపంలో జీవిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు యేసు దగ్గరికి వచ్చేసరికి ఈ పాపాలన్నిటికీ మనకేం కావాలి? ఇప్పుడు
క్షమాపణ కావాలా? నా మాట జాగ్రత్తగా వినండి. మనం చేయబోయే పాపాలకి క్షమాపణ, లేదా చేసిన పాపాలకి క్షమాపణ? ఏమా? బాప్తీసం నువ్వు నీళ్ళలో మునగడం అనేది, నువ్వు ఇంకా 100 సంవత్సరాలు బతికితే ఈ 100 సంవత్సరాలు నువ్వు చేసే పాపాలు ఏమైనా ఉంటాయో అన్నిటికీ ఒకసారి మునిగేయడం కాదు. హోల్సేల్ వ్యాపారం కాదు ఇది. అంటే నువ్వు ఇంతవరకు యేసు ప్రభువుని అంగీకరించక ముందు విగ్రహారాధనలో ఉన్నావో, అబద్ధాలతో జీవించావో, మోసపూరితంగా బ్రతికేవో, లేకపోతే లోభంతో బతికేవో, మత్సారంతో బతికేవో, పగతో బతికేవో, కక్షతో బతికేవో, ఈర్ష్యతో బతికేవో, ఎలాంటి చెడు గుణము నీ లోపల ఉండి దేవుణ్ణి నీకు దూరం చేసిందో ఆ చెడు గుణం గురించి యేసు ప్రభు కలువరి శిలువలో మరణించాడు కనుక, నీ పాపాలన్నీ కడిగివేసేవాడు కనుక, తుడిచివేసేవాడు కనుక, తీసివేసేవాడు కనుక ఆయన దగ్గరికి వచ్చి, దేవా నేను పాపిని, నేను ఇంతకు ముందు పలానా రకంగా జీవించాను, నా తప్పిదాలు క్షమించయ్యా, నా బ్రతుకును క్షమించయ్యా అని వాటి గురించి నా పశ్చాత్తాపను వ్యక్తపరిచినప్పుడు పాపక్షమాపణ నీకు ఇస్తాడు. అదే బాప్తీసానికి తొలిమెట్టు. బాప్తీసం తీసుకునే వాళ్ళకి తొలిమెట్టేటంటే ఆ ఒక మెట్టు, నీ పాపాలన్నింటినీ ప్రభు దగ్గర ఒప్పుకున్న ఆ పాపాలకి యేసు రక్తములో క్షమాపణ కలిగింది, ఇక ఆ పాపాలను తుడిచివేయబడ్డాయి అనే ఒక నిశ్చయిత నీ లోపల కలిగించేదే ఈ బాప్తీసం. అలా కాకుండా, సార్ మా అమ్మాయికి పెళ్ళి కావట్లేదు, మధ్యన బాప్తీసం ఇస్తే పెళ్ళి అవుతుందని చెప్పారు, టక్మని బాప్తీసం ఇచ్చేయండి సార్. బాప్తీసం ఇస్తే ఏమైపోతుందంట? అలాగే అందరికి ఇచ్చేయండి, ఇంకెందుగా అందరికి ఇచ్చేయండి. ఒక ఆవిడ అంటుంది, సార్ ఈ మధ్యకాలంలో తలంత తీవ్రంగా నొప్పి ఉంది సార్, నొప్పి ఉంది అందే. ఏం చేద్దామమ్మా అన్నాను. మాత్రలు వాడుతున్నాను సార్, తగ్గట్లేదు సార్ అందే. సరే ఏం చేయాలమ్మా? నువ్వు ఇంకా దేవుళ్ళు ఎదిగమ్మా, దేవుళ్ళు బలపడు, ప్రార్థన చేసుకుంటే. కాదు సార్, ఈ మధ్య ఒక ఆయన చెప్పాడు, నువ్వు బాప్తీసం తీసుకుంటే తలనొప్పి పోతుందని చెప్పాడు. తలనొప్పి ఉన్న వాళ్ళందరూ తీసుకొచ్చాను, బాప్తీసం ఇచ్చేద్దాం, ఎందుకు హాస్పిటల్కి అని. ఇప్పుడు నువ్వు బాప్తీసం దేనికి? పిల్లలు పుట్టలేదని, ఉద్యోగం రాలేదని, పెళ్ళి కాలేదని, ఒంట్లో నొప్పులు ఉన్నాయని, ఇల్లు కట్టుకుంటున్నావు, ఇల్లు పూర్తి అవ్వలేదని ఎవడో చెప్పాడు. ఇది బాప్తీసం కాదు, అది బాప్తీస అనుభవం కాదు. అది బాప్తీసం యొక్క అనుభవం ఏంటంటే నేను పాపిని, నేను ఇంతకుముందు దేవునికి దూరంగా బతికాను, దేవునికి వ్యతిరేకంగా బతికాను, జన్మతో పాపిని, కర్మతో పాపిని, ఈ పాపాల కొరకు నా ప్రభు కలువరి శిలువలో చనిపోయాడు, ఆయన రక్తం నా పాపాలను కడిగివేస్తుందని చెప్పి ఆయన దగ్గరికి వచ్చి, దేవా నన్ను క్షమించయ్యా అని కోరుకుంటే, ఆ కోరుకున్న స్పందనలో నుంచి వచ్చేదే మారు మనస్సు. ఆ మారు మనస్సే నేను బాప్తీసానికి నడిపించాలి. ఇది మనకందరికి అవసరమా? అవసరం లేదా? మనకందరికి అవసరమే ఇది. కానీ ఇది యేసుప్రభువుకి అవసరమా? యేసుప్రభువుకి అవసరం లేదు. ఎందుకు యేసుప్రభువుకి అవసరం లేదు? ఆయనకి జన్మలో పాపం లేదు, కర్మలో పాపం లేదు. ఆయన తన పాపాలను క్షమించుకోవలసిన, తీసివేసుకోవాల్సిన అవసరం కూడా ఆయనకేమీ లేదు. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు, ఆయన పుట్టుకతో పరిశుద్ధుడు. మరియ గర్భవతి ఏ కుమారుని కంటదే, ఆ కుమారుడు పరిశుద్ధుడు అనబడతాడు. ఏ కుమారుడు ఈ భూమి మీద పుట్టుకతో పరిశుద్ధుడు అనబడలేదు. ఒకే ఒక కుమారుడు పుట్టుకతో పరిశుద్ధుడు అనబడ్డాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది పుట్టారు, కానీ ఈ పుట్టిన అనేక మంది మగపిల్లల్లోని ఒకే ఒక కుమారుడు పరిశుద్ధుడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన జన్మలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు, ఆయన బతుకులో పాపం లేదు. ఆయనకి ఎందుకని బాప్తీసం? ఏ పాపం లేనివాడు నువ్వు, ఏ తప్పు చేయనివాడు నువ్వు. కనుక ఇక్కడ మనం గుర్తించాలి, ఈ మాట నివారింపజూసెను అన్న దగ్గర బాప్తీసమిచ్చి యోహాను యొక్క తలంపు ఏం తలంపు అంటే, ఆయన ఏ పాపం చేయనివాడు కనుక ఆయనకి పాపక్షమాపణ అవసరం లేదు. పాపక్షమాపణ అవసరం లేదు కాబట్టి బాప్తీసం అవసరం లేదా. కానీ మనకందరికీ ఏమవసరం? పాపక్షమాపణ. పాపక్షమాపణ పొందకపోతే ఎక్కడికి వెళ్ళాం మనం? పరలోకానికి, నిత్య జీవానికి. ఒకవేళ ఇంకా మీలో ఎవరైనా పాపక్షమాపణ పొందకుండా, బాప్తీసం తీసుకోకుండా ఇంకా ఎవరైనా ఉంటే దయతో ప్రభు మాట్లాడుతున్నాడు, పాపక్షమాపణ కొరకు, బాప్తీసం కొరకు ప్రార్థన చేసుకోండి.
ఏ దినము ఎక్కడ మన జీవితాలు రాలిపోతే మనకు తెలియదు, ఎప్పుడు గాల్లో కలిసిపోతాం మనకు తెలియదు, ఎప్పుడు మన యొక్క ఊపిరి ఆగిపోతే తెలియదు, ఎప్పుడు మన కళ్ళు మూతపడతాయో మనకు తెలియదు. దయతో ఈ మాట చెప్తున్నాను, రక్షణ, బాప్తిస్మం, మారు మనస్సు నీవు ఎప్పుడు నిర్లక్ష్యం చేయకు, ఎప్పుడు అశ్రద్ధపరచుకు. ఈ క్షణమే రక్షణ రోజు. దేవుడు ఈరోజే నేను మారు మనసు పొంది బాప్తిస్మం యొక్క అనుభవంలోనికి వచ్చి రొట్టె ద్రాక్షరసంలో చేయి వేయమని చెప్తున్నాడు. దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని పోగొట్టుకోవద్దని మనం చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకోవడానికి వస్తున్నప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను, అయ్యా నీకు బాప్తిస్మం నేను ఇవ్వడం ఏంటి, నాకే నువ్వు బాప్తిస్మం ఇవ్వాలి, నేను నీకు బాప్తిస్మం ఇవ్వనని చెప్పేసి నిరాకరించిస్తున్నాడు. ఆ నిరాకారం దగ్గర ఏమని అర్థం చేసుకోవచ్చు అంటే, యేసు ప్రభువులో ఉన్న పరిశుద్ధత, యేసు ప్రభువులో ఉన్న నీతి, యేసు ప్రభువులోని యథార్థతని మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత వచ్చిన చూడండి ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయంలోకి మళ్ళీ మనం వచ్చి కొన్ని వచనాలు మనం ఆలోచన చేసాం. యేసు ప్రభువు ఎక్కడికి వచ్చాడు? యోర్దానికి వచ్చాడు. అంటే తానే బాప్తిస్మం తీసుకోవడానికి అంత దూరం ఉండి వచ్చాడు. రెండోది, తాను పరిశుద్ధుడై ఉండి కూడా, తాను నీతిమంతుడై ఉండి కూడా ఏం తీసుకోవడానికి వచ్చాడు? బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చాడు. అంటే యేసు ప్రభువు ఎందుకు అలా జరిగించాలంట? తర్వాత వచనంలో ఉంచాలండి. ఎందుకు అలా జరిగించాలంట? యేసు ఇప్పటికి కానిమ్ము, చూడండి, నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుటకు మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చింది. ఇప్పటికి కానిమ్ము అంటే ఇంకొకసారి నీకు అవకాశం లేదని అర్థం. ఇంకొకసారి ఆ అవకాశం, ఏ అవకాశం? నువ్వు ఇస్తానన్నా నీకు అవకాశం లేదు. ఇంకా ఇప్పటికే కానీ ఇంకొక అవకాశం లేదు. ఇది ఎందుకు? నీతి యావత్తు ఇలాగును జరగాలి. నేను దేవుణ్ణి, నేను దేవకుమారుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, నేను పవిత్రుణ్ణి, నాలో ఏ పాపం లేదు. కానీ ఎందుకు ఇది చేయాలంటే నీతి యావత్తు ఇలా జరగాలి. నీతి యావత్తు అంటే అర్థమేంటి? క్రైస్తవ్యం ఏదైనా సరే యేసు ప్రభువుతోనే ప్రారంభించబడుతుంది. ఆ మాటలు బాగానండి. మన దేవుడు చెప్పే దేవుడు కాదు, మన దేవుడు చెప్పి చూపించే దేవుడు, జరిగించే దేవుడు. మీకు అర్థమైంది? అర్థం కాలేదు ఈ మాట. మన దేవుడు ఏ దేవుడు కాదు? ప్రబోధాలు చెప్పే దేవుడు కాదు, ఆ చెప్పినవి తన జీవితంలో చూపించే దేవుడు. అందుకే యేసు ప్రభు ఎవరి కాలు పట్టుకున్నాడు? ఎవరి కాలు కడిగాడు? ఎవరి కాలు తుడిచాడు? యేసు ప్రభు అంత గొప్ప వ్యక్తి శిష్యుల యొక్క కాలు పట్టుకొని శిష్యుల యొక్క కాలు కడిగి శిష్యుల యొక్క కాలుని తుడిచాడు. ఆయన అక్కడ అంటాడు, మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచర్య చేయడానికి. యేసు ప్రభువులోని గొప్పతనం ఏంటి తెలుసా? ఆయన ఏదైనా ఒక మాట చెప్పాడంటే ఆ మాట తన జీవితంలో కనబడుతుంది. అదే ఆయన గొప్పతనం. యేసు ప్రభు ప్రబోధాలు, ప్రవచనాలు, బోధలు చేసే దానికి రాలే, జీవితంలో దేవుని చూపించడానికి వచ్చాడు ఆయన. నీతి యావత్తు ఇలా జరగాలి. ఆయనే తన యొక్క జీవితంలోని నీతిమంతుడై ఉండి కూడా అలాగున తనతో అది జరగాలని కోరుకుంటున్నాడు, అలా ఉండాలని కోరుకుంటున్నాడు, అలా చెయ్యాలని కోరుకుంటున్నాడు. అందుకే యేసుప్రభు చెప్పాడు, ఏమని చెప్పాడంటే, మీరు ఏమైతే కోరుకుంటూ ఉంటారో అలాగునే ఇతరులకు కూడా మీరు చెయ్యండి. ఇప్పుడు నీతి ఏంటంటే, క్రైస్తవం యొక్క నీతి ఏంటంటే, అపోస్తలుడైన పౌలు చెప్పాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి. యేసుక్రీస్తు మనకు మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు ఇలాగ బ్రతకమన్నాడు, ఇలాగ జీవించమన్నాడు, ఇలాగను ఉండమన్నాడు. ఎందుకంటే ఆయన అలాగే ఉండి చూపించాడు, అలాగనే జీవించి చూపించాడు. మీకు ఒక విషయం తెలుసా? యేసుక్రీస్తు జీవితంలోని ఎంత సంపాదించుకున్నాడు చచ్చిపోయే లోపల? ఎవరైనా చెప్పండి. యేసు ప్రభు చనిపోయే లోపల ఎంత సంపాదించుకున్నాడు? ఏమా? యేసు ప్రభు చచ్చిపోయేటప్పుడు తన పేరు మీద ఎన్ని ఎకరాలు పొలం ఉంది, ఎన్ని స్థలాలు ప్లాట్లు ఉన్నాయి,
ఎన్ని గ్రాముల బంగారం ఉంది, ఎన్ని గ్రాముల వెండి ఉంది, బైబిల్ చదవండి. ఆయన చనిపోయేటప్పుడు ఆయన దేహం మీద వస్త్రాలు కూడా లేవు. ఆయన వస్త్రాలను పంచుకున్నారు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం ఒకటి ఉంచబడింది. ఆయన దేహం మీద ఏమీ లేవు. లోకానికి రాజుగా ఉన్న దేవుడు, సర్వ సృష్టిని సృజించిన దేవుడు ఏమీ లేనివాడుగా ఆ కలువరి శిలువలో నాకెడ్, అలాగని దిగంబరిగా అలాగనే ఉండిపోయాడు. ఎందుకు తెలుసా? మొట్టమొదటి మానవుడు ఏ దిగంబరత్వాన్ని చూసుకొని దేవునికి దూరం అయిపోయాడో ఆ దిగంబరత్వమే చివరి కడపటే ఆదామైన యేసుక్రీస్తు కలువరి శిలువలో తను భరించాడు. ఆయన మనల్ని రక్షించడానికి, మనల్ని విమోచించడానికి, మనల్ని కాపాడడానికి వస్త్రపు ముక్క కూడా లేకుండా అలాగునే శిలువలో వేలాడాడు. ఆయన ఏం సంపాదించుకోలేదు, ఆయన ఏం పోగేసుకోలేదు. ఆయన ఒకవేళ ఏదైనా సంపాదించుకున్నాడు అంటే కొంతమంది మనుషులను సంపాదించుకున్నాడు అంతే. ఈరోజు మనం మనుషులను సంపాదించుకుంటున్నామా, ఆస్తులు సంపాదించుకుంటున్నామా? ఆస్తుల కొరకు అవసరమైతే మనుషులను చంపేస్తున్నాం. ఆస్తుల కొరకు అవసరమైతే సంబంధాలని తెంచేసుకుంటున్నాం. ఆస్తుల కొరకు అవసరమైతే మన రక్త సంబంధికుల్ని ముఖం మీద ఉమ్మేస్తున్నాం. వాణ్ణి ఎంత హీనపరచాలో అనాలో, చెడ్డ మాటలు అనాలో అన్ని మాటలు అంటున్నాం. దేనికి? ఆస్తి కొరకు, అంతస్తుల కొరకు, డబ్బు కొరకు, బంగారం కొరకు వ్యామోహం పట్టి. ఒక మాట చెప్తాను, యేసుక్రీస్తు అన్నాడు, నీతి యావత్తు ఇలా జరగాలి. నన్ను చూసి నన్ను వెంబడించే వాళ్ళు నేర్చుకోవాలి, అనుసరించాలి. అందుకే యేసుప్రభు చాలాసార్లు చెప్పిన మాట, నన్ను వెంబడించండి, ఫాలో మీ, నన్ను వెంబడించండి. నాగట మీద చెయ్యి వేసి వెనుకకు చూసేవాడు నాకు పాత్రుడు కాదు. ఒకసారి యేసుప్రభుని వెంబడించడానికి ఇష్టపడితే, ఒకసారి యేసుప్రభుతో నీ ప్రయాణాన్ని ప్రారంభిస్తే మళ్ళీ వెనకకు చూడడానికి ఎప్పుడు ప్రయత్నం చేయొద్దు. ఆ ప్రయత్నంలో మన జీవితంలో చాలా కోల్పోతాం. కనుక ఇక్కడ మూడోదిగా బాప్తిస్మ ఇచ్చి యోహాన్ దగ్గర యేసుప్రభు బాప్తిస్మ తీసుకోవడానికి ఏదో మామూలు మనలాంటి మనిషి అనుకోకండి. ఆయన ఎందుకు చేసాడంటే ఆయన చూసి మనం నేర్చుకోవాలని, ఆయన చూసి అలాగున మనం ప్రవర్తించాలని ఆయన దానికి అనుమతించుకున్నాడు.